నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. పరమాత్మ ఎవరి పాప పుణ్యాలను తాను తీసుకోడు. ఎవరి పాప పుణ్యాలతో పరమాత్మకు సంబంధమే లేదు. కానీ మనలో సహజంగా ఉన్న జ్ఞానం అజ్ఞానంతో కప్పబడి ఉంది కాబట్టి మానవులంతా భ్రమలో ఉన్నారు. మనం చేసే పాపపుణ్యాలకు పరమాత్మయే కారణమని, మన పాపాలన్నీ పరమాత్మ తీసుకుంటాడని, ఆయనే మోస్తాడని భ్రమ చెందుతున్నాము. ఇది నిజం కాదు. మానవుడు చేసిన పాపాలు పోవడానికి ఒకటే మార్గం, అదే నిష్కామ కర్మయోగం. దాని వల్ల వచ్చేదే జ్ఞానయోగం. ఇంకా ఏ విధంగా కూడా మానవుడు చేసిన పాపాలు పోవు. జ్ఞానం అంటే నేను వేరు శరీరం వేరు అనే భావన కలగడం. కాబట్టి ముందు తనలో ఉన్న వాసనలను పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలే కాని దేవుడు నా పాపాలు మోస్తాడు అని అనడం అవివేకం. మనలో అజ్ఞానం, దానివల్ల పుట్టిన మోహం, దేహాభిమానం ఉన్నంత కాలం ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉండడం తప్పదు.